నేతలు ఏమంటున్నారు? అది కూడా ఘనత మాదే. ఏ కార్యక్రమాన్ని తీసుకునేవంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరి చెప్పినట్టు చరితమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగను కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? ఎంఆర్కే, వాళ్ళ ఎంపీ కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకోవాలని దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. బీఆర్ఎస్ నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు? మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలగించుకుంటారు, భాయ్ అంటారు, మంచి వెల్కమ్లు చెప్తారు. మరి మీ వెల్కమ్లు చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ వైంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయి రాయలసీమ ప్రజల తరపున ఆ రోజు రాయలసీమ ప్రజలంతా